హాయ్ అండి. నమస్కారం అండి. మీకు శ్రీలక్ష్మి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చూడండి, నేను మీకు ఒక కొత్త రెసిపీ చూపెడతాను చేసేది. చూడండి, ఇది గోధుమ పిండి తీసుకున్నాను. ఇది వచ్చి కొంచెం లైట్గా సోడా తీసుకుంటున్నాను, ఎక్కువ వద్దండి, ఇక్కడ కొంచెము. ఇది చూడండి, సాల్ట్ వేసుకుంటున్నాను, సాల్ట్ తీసుకున్నాను. దాంతోపాటు 2 కోడిగుడ్లు తీసుకుంటున్నాను. రెండు కోడిగుడ్లు తీసుకున్నాను. దీంతో పాటే కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. దీంతో పాటు కొంచెం మళ్ళీ బాగా కలిపేసుకొని, మనం గోధుమ పిండి చపాతీలకు కలిపినట్టు కొంచెం నీళ్ళు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. చూడండి, ఈ మాదిర బాగా కలిపేసినాను. కొంచెంసేపు మూత పెట్టి పెట్టేద్దామండి. చూడండి, ఈ మాదిర ఒక అర్ధగంట సేపు కలిపి పెట్టుకున్నాము. ఇది పొడి అండి, దీంట్లోకి రెసిపీలోకి. ఇది వచ్చి మంచి పప్పులు, శనగ్గింజలు, కొంచెం తెల్లగడ్డ, ఎండుమిరపకాయ, కొంచెం జీలకర్ర అన్నీ వేసి పొడి కొట్టి పెట్టుకున్నానండి. ఇది పొడి ఆల్రెడీ ఉండాలి కాబట్టి నేను మీకు ఇది చెప్పలేదండి. నెక్స్ట్ టైం నేను చెప్తాను. కాబట్టి ఇప్పుడు నేను చేసే విధానం చెప్తాను. చూడండి, ఈ మాదిర కొంచెంగా తీసుకుంటున్నాను. కొంచెంగా తీసుకొని ఈ విధంగా తీసుకొని మనం కట్టితో కూడా రుద్దుకోవచ్చండి. నేను ఊరికే అందాజు కట్టి తీసుకుంటున్నాను. సో ఈ మిశ్రమాన్ని, ఈ పొడిని దీంట్లో పెట్టుకుంటున్నాను. చూడండి, మాదిర అంతా ఈ మాదిర పొడి వేసేసి క్లోజ్ చేసేసినాను. క్లోజ్ చేసేసినాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. చూడండి, ఈ మాదిరి మిశ్రమం తీసుకున్నాను, అంత పొడి అంతా తీసుకున్నాను. దీన్ని ఈ విధంగా కొంచెం దన్నట్ట ఆయిల్ వేసి కొంచెం రుద్దేస్తున్నాను. ఊరికే ఎక్కువ రుద్దకూడదండి. చేసుకోవచ్చు, పిండి పెద్దది కావాలన్నప్పుడు పెద్దది తీసుకోవాలా, చిన్నది కావాలన్నప్పుడు చిన్నది తీసుకోవాలండి. ఈ మాదిరి ఇదే మాదిరి చిన్నది, ఇదే మాదిరి తీసుకోవాలా. ఇట్లా వేసేసినాను ప్యాన్ మీద. మళ్ళీ కొంచెం తీసుకొని ఇప్పుడు నేను మాదిరి వేసేసుకున్నాను. ఒక్కరు కొంచెం లైట్గా ఆయిల్ వదులుకుంటున్నాను. పిల్లలకి స్నాక్స్, లేదంటే కాలేజీ స్కూల్కి పోయేటప్పుడు వాళ్ళకి క్యారేజీకి బాగా కట్టుకోవచ్చండి. చూడండి, మాదిరి ఎర్రగా కాల్చుకుంటున్నాను. పిల్లలు బాగా తింటారండి, ఇష్టపడి. ఇది మనం మామూలుగా నేను పప్పుల పొడి వేస్తున్నానండి. మామూలుగా స్వీట్ తినాలనుకునే వాళ్ళకి నువ్వులు, చక్కెర అలాంటిది పొడిగా చేసి దాంట్లో పెట్టి మిశ్రమం కూడా చేయించండి. చూడండి ఎంత బాగా పొంగుతుందో, పొంగి కాలుతుంది. హాయ్ అండి. చూడండి, మా పప్పుల పొడి శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇది చూడండి ఎంత బాగుండదో. ఏదైతే ఓపెన్ చేసి చూడండి ఎంత బాగా వస్తుందో. చూడండి, ఒక పువ్వులాగా ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎట్లా వచ్చిందో. సో ఇది పిల్లలకు కూడా బాగా పెట్టచ్చండి, చాలా బాగుంటుంది. సూపర్గా ఉందండి నిజంగా. మీరైతే అసలు తిని చూడాలా, సూపర్గా ఉండదు నిజంగా. భలే టేస్ట్ అండి. గుడ్డు అన్నీ పడినాయి కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే ఫుడ్ అండి ఇది. మా పిల్లలకు నేను అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటాను. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెడుతూ ఉండండి. ఓకే, ఎట్టుందో చెప్పండి. బాయ్.